హే బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ సిక్ ట్యూటర్. దిస్ సైడ్ జతిన్. సో మన ఛానల్ లోపల మనం మెడికల్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్స్ గురించి వీడియోస్ చేసుకుంటాం. కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకో, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయి. సో మన వాళ్ళు ఎవరైతే ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా జస్ట్ వచ్చి వెళ్ళిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేసుకో. ఇట్లాంటి నోటిఫికేషన్స్ కానీ ఇట్లాంటి థింగ్స్ ఏమన్నా కూడా మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. సో తమిళలో చూసారు కదా, సో పేమెంట్ అవుతుంది కానీ స్లాట్ జనరేట్ కాదు. సో దాని గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో దాన్ని ఎట్లా రిసాల్వ్ చేయాలని చెప్పి డిస్కస్ చేద్దాం. సో వీడియో ఎండ్ దాకా చూడు, క్లారిటీ వస్తుంది పక్కా, దానికి నేను గ్యారంటీ. ఓకేనా. సో ఏంటి అంటే మనకి పారామెడికల్ డిప్లొమా కోర్సెస్ అయిపోయిన వాళ్ళందరికీ కూడా సో మనకి యాక్చువల్గా ఇప్పుడైతే డిప్లొమా కానీ మైక్రోబయాలజీ చేసిన వాళ్ళందరికీ కూడా పారామెడికల్ బోర్డు లోపల రిజిస్ట్రేషన్ అనేది ఇంపార్టెంట్. సో అది రిజిస్ట్రేషన్ అనేది కీ స్టెప్. ఎగ్జామ్స్ అయిపోతే రిజిస్ట్రేషన్ అయిపోతేనే నీకు బయట వాల్యూ ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఉన్న సర్టిఫికేట్ ఉంటేనే నువ్వు రికగ్నైజ్డ్ టెక్నీషియన్ అవుతావు. కాబట్టి సో ఈ రిజిస్ట్రేషన్ చేసే ప్రాసెస్ లోపల మనం స్లాట్ అనేది బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతకుముందుకు డీడీలు అట్లా పెద్ద ప్రాసెస్ ఉంటాయి. బట్ ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ లోపల స్లాట్ బుక్ చేసుకోవాలి. ఆ స్లాట్ బుక్ చేసిన పేపర్ పట్టుకొని పోయి మనకి ఏ డేట్ ఏ టైం రోజు స్లాట్ వచ్చిందో ఆ రోజు పోయి సర్టిఫికేట్లు అందిస్తే రిజిస్ట్రేషన్ చేసి సర్టిఫికేట్ని మనకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ని కొరియర్లో ఇంటికి పంపుతారు. అది ప్రాసెస్. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ రావాలంటే మనం స్లాట్ బుక్ చేసుకోవాలి. ఈ స్లాట్ బుక్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే పేమెంట్ అవుతుంది. కొన్నిసార్లు అయిపోయిన తర్వాత స్లాట్ అనేది జనరేట్ కాదు. దానికి మెయిన్ రీజన్స్ ఏంది అని అంటే ఫస్ట్ ఓకేనా. సో 3 రీజన్స్ చెప్తా. ఫస్ట్ వచ్చేసి ఫోన్. ఓకేనా. సో ఫోన్లో నువ్వు అప్లై చేసుకుంటావు కదా, ఫోన్లో అప్లై చేసుకోవడం వల్ల ఫోన్లో స్లాట్ బుక్ చేయడం వల్ల నీకైతే స్లాట్ అనేది జనరేట్ కాదు. పేమెంట్ అవుతుంది, కొన్నిసార్లు అవుతుంది కొన్నిసార్లు కాదు. పేమెంట్ అవుతుంది, దాని తర్వాత నీకు స్లాట్ అనేది జనరేట్ కాదు ఫస్ట్ థింగ్. దాని తర్వాత ఇంటర్నెట్. ఓకేనా. ఇంటర్నెట్ స్లో ఉన్న సిచ్యువేషన్ లోపల నువ్వు ఏదైతే స్లాట్ చేస్తావు కదా, స్లాట్ బుక్ చేసినప్పుడు కాదు అది. ఓకేనా. సో ట్యాబ్ లోపల చేసుకుంటారు, లేకపోతే సో పీసీ లోపల చేసుకున్నా కూడా లోయెస్ట్ ఇంటర్నెట్ అనేది యూజ్ చేస్తారు అంటారు. సో లోయెస్ట్ ఇంటర్నెట్ అంటే సో ఫోన్ వైఫై కనెక్ట్ చేసుకొని చేస్తారు. అట్లాంటి సిచ్యువేషన్ లోపల కొన్నిసార్లు కాదు. ఓకేనా. దాని తర్వాత ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో వాళ్ళు చేస్తారు అన్నట్టు. సో అట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటే మనకి స్లాట్ అనేది జనరేట్ కాదు. ఓకేనా. సో వీటిని అవాయిడ్ చేయాలంటే ఫస్ట్ ఫోన్లో అవాయిడ్ చేయరి. ఫోన్లో మీరైతే స్లాట్ జనరేట్ చేయకూరి, స్లాట్ బుక్ చేయకూరి. పీసీ ఆర్ ల్యాప్టాప్లో ట్రై చేయరి. అండ్ పీసీ ల్యాప్టాప్లో కూడా మోజిల్లా కానీ క్రోమ్ కానీ లాంటివి యూజ్ చేయరి. ఓకేనా. మోజిల్లా క్రోమ్ లాంటివి యూజ్ చేస్తే బెస్ట్. ఎడ్జ్ ఉంటాయి, సో అవి యూజ్ చేస్తే మీకు ఏంటంటే సో స్లాట్ అనేది జనరేట్ అవుతుంది. సో పేమెంట్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ప్రాపర్ ఉండేలాగా చూసుకోవాలి. ఇవన్నీ చూసుకుంటే మనకి స్లాట్ అయితే ప్రాపర్గా జనరేట్ అవుతుంది. ఓకేనా. సో జనరేట్ కాని సిచ్యువేషన్లో ఏంటంటే మనకి సింపుల్గా ఏం లేదు, మనం ఏం చేయలేము స్లాట్ జనరేట్ కాకపోతే. ఎందుకంటే ఆ వెబ్సైట్ ఉండడమే అంత ఉంటుంది, టీజీపీఎంబీ వెబ్సైట్. కాబట్టి స్లాట్ జనరేట్ కాలేదు కాబట్టి నువ్వు పేమెంట్ చేస్తావు కదా, 600 రూపీస్ పేమెంట్ చేస్తావు. ఆ 600 పేమెంట్ని స్క్రీన్ షాట్ తీసుకో. ఓకేనా. సో ఇప్పుడైతే 600 ఉంది, ఫర్దర్ ఎంత పెరుగుతుందో తెలియదు. స్క్రీన్ షాట్ తీసుకో. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత నీకు ఏ అకౌంట్లోకి వెళ్ళి కట్ అయింది అని చెప్పి మనకు ఉంటుంది, అక్కడ డీటెయిల్స్ ఉంటాయి హిస్టరీ లోపల. ఓకేనా. అది స్క్రీన్ షాట్ తీసుకో, ట్రాన్సాక్షన్ ఐడి వస్తుంది. ఓకేనా. సో ఏ అకౌంట్లోకి డిపాజిట్ అయినాయి అని చెప్పి కూడా వస్తుంది. వీటిని స్క్రీన్ షాట్ తీసుకొని దాన్ని పట్టుకొని నీ సర్టిఫికేట్స్ అన్నీ పట్టుకొని పారామెడికల్ బోర్డుకి వెళ్ళు. ఐదర్ దే విల్ గివ్ యూ ఏ స్లాట్. ఓకేనా. సో స్లాట్ పేపర్ నీకు ఇవ్వనని ఇస్తారు, లేకపోతే స్పాట్గా నీకు రిజిస్ట్రేషన్ చేసి సర్టిఫికేట్ అని ఇస్తారు. సో అదొకటి ఉంటుంది. లేకపోతే సో సర్టిఫికేట్లు అన్నీ తీసుకొని నీకు రిజిస్ట్రేషన్ది ఇంటికి పంపుతా అని చెప్పి చెప్తారు. సో ఇవన్నీ కూడా ఉంటాయి అన్నట్టు. సింపుల్గా ఎప్పుడైతే నీకు స్లాట్ జనరేట్ కాలేదో అప్పుడు డైరెక్ట్ పారామెడికల్ బోర్డుకి వెళ్తే బెస్ట్. ఓకేనా. సో నీకు ప్రూఫ్ కావాలి కాబట్టి పేమెంట్ చేసింది జిరాక్స్ తీసుకొని వెళ్ళు. ఓకేనా. సో ఐ హోప్ యూ గాట్ సమ్ క్లారిటీ. మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయి, ఎవరైతే డిప్లొమా వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.